అధ్యాయం 34 ఊదీ మహిమకు సంబంధించిన కథలు. ఎముక ప్రాణం తగ్గుట, నాడీకురుపులు తగ్గుట, ప్లేగు జ్వరం తగ్గుట, మూర్ఛరోగం తగ్గుట, మూత్రపిండాల్లో రాయి పోవుట తగ్గుట, గర్భిణీ బాధ తగ్గుట. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఎముకల వ్రణం కథ. నాసిక్ జిల్లాలోని మాల్గాపూర్ ఆ ప్రాంతంలో ఒక మంచి డాక్టర్ ఉన్నారు. అతని మేనల్లుడికి జబ్బు చేసింది. డాక్టర్ సవ్యంగా వైద్యం చేసి కూడా ఆ జబ్బును తగ్గించలేకపోయాడు. ఆ జబ్బు ఎముకల వ్రణం. వారికి షిర్డీలోని ఔలియా మహాత్ముల గురించి తెలిసింది. వారు బాబాను దర్శించారు. తమ అబ్బాయి జబ్బు విషయం వివరంగా చెప్పారు. అప్పుడు కరుణామూర్తి అయిన సాయి వారితో, చింతించకండి, ఈ మసీదుకు వచ్చి దీన్ని ఆశ్రయించిన వారికి కల్పాంతం వరకు ఏ దుఃఖాలు ఉండవు అని ఓదార్చాడు. ఇక నిశ్చింతంగా ఉండండి. ఈ ఊదిని తీసుకొని దాని వ్రణం పైన పోయండి. 4 నుండి 8 రోజుల్లో మీ అబ్బాయి గుణం కనిపిస్తుంది. భగవంతునిలోని విశ్వాసం ఉంచండి. ఇది మసీదు కాదు, ద్వారాచారి. దీని మెట్లు ఎక్కిన వారు శీఘ్రంగా ఆరోగ్యాన్ని సుఖంగా పొందుతారు అని బాబా వారికి ధైర్యం చెప్పారు. తర్వాత బాబా ఆదేశం ప్రకారం ఆ రోగిని బాబా ముందు కూర్చోబెట్టారు. బాబా తన చేత్తోని ఆ అబ్బాయి కాలి ప్రాణాన్ని సత్తించారు. ఆ అబ్బాయి కరుణ దృష్టితో చూశారు. వారు షిరిడీలో 4 రోజులున్నారు. వ్రణం తగ్గి ముఖం పట్టింది. వారికి సాయి యందు భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు పెరిగాయి. తర్వాత బాబా అనుమతి, ఆశీస్సులు తీసుకొని వారు సంతృప్తితో ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ బాబుకు మరలా పూర్ణ ఆరోగ్యం చేకూరింది. మాద్గాపులో ఉన్న ఆ అబ్బాయి మామ ఈ చమత్కారం అంతా విన్నారు. వెంటనే అతనికి శ్రీ సాయిని దర్శించాలని సంకల్పం కలిగింది. ముంబైకి తిరిగి వస్తూ దారిలో ఆగి బాబా దర్శనం చేసుకుందామని అతను నిశ్చయించుకున్నారు. అతను ముంబై బయలుదేరారు. కానీ మాద్గాపులోని మన్మాడ్లో కొందరు అతనికి అనుమానాలు పుట్టించారు. అందుకని అతను షిరిడీ వెళ్ళడం మానేశారు. అతనిలా శ్రీ సాయి దర్శనాన్ని మానేసి నేరుగా ముంబైకి వెళ్ళిపోయారు. తన సెలవులను అలీబాగ్లోనే గడపదలిచారు. ఆ తర్వాత అతనికి 3 రాత్రులు విచిత్రంగా గడిచాయి. ప్రతి రాత్రి నిద్రపోయిన తర్వాత అతనికి ఒక స్వరం వినిపించసాగింది. నా యందు నీకంత విశ్వాసం కుదరనా అని అడగసాగింది స్వరం. అదేదో దివ్యవాణిలా అతను వినిపించసాగింది. ఆ డాక్టర్ విభ్రాంతుడయ్యారు. షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అయితే అప్పుడు ఆ డాక్టర్ ఒక రోగికి చికిత్స చేస్తున్నారు. ఈ రోగికి ఈ రోజు జ్వరం తగ్గిపోతే మర్నాడు తప్పక షిరిడీకి వెళ్తారు అని డాక్టర్ అనుకున్నారు. తర్వాత కొన్ని గంటల్లోనే ఆ రోగి జ్వరం తగ్గిపోయింది. కాబట్టి అతను వెంటనే షిరిడీ బయలుదేరారు. బాబాను దర్శించారు. ఆ తర్వాత 15 రోజులు తిరగకుండానే అతనికి ఉద్యోగోన్నతి, ప్రమోషన్ వచ్చింది. నారికురుపు కథ. డాక్టర్ పిల్లోకి ఒకసారి 7 నారికురుపులు లేచాయి. అతను చాలా బాధపడసాగాడు. అతనికి జీవితం పైన ఆశ వచ్చింది. అతను బాబాకు కబురు చేశాడు. నా జీవితం అంతా నేను ధర్మంగా, న్యాయంగా, నిజాయితీగా జీవించాను. నాకు ఇలాంటి దుఃఖం ఎందుకు రావాలి? నేను ఇంతవరకు ఎలాంటి పాపకర్మలు చేయలేదు కదా, మరి ఏ పాపానికి నాకు ఈ శిక్ష? బాబా నన్ను ఇప్పుడు చావని, మరో జన్మలో నేను ఈ వేదనను అనుభవిస్తున్నాను. నేను ఇంకా 10 జన్మలైనా ఎత్తడానికి సిద్ధమే. నేను నా కర్మఫలాలను ఆ జన్మలో తప్పక అనుభవిస్తాను. కానీ ఈ జన్మాంతికంతం చేయని వేడుకున్నాడు. ఈ వేడుకోలంతా విన్నాడు. బాబా వెళ్ళి అతనికేం భయం లేదని చెప్పు అని దీక్ష చెప్పాడు. అయినా అతను 10 జన్మలు ఎత్తవలసిన కర్మలేమిటి? అతను ఈ బాధనంతా 10 రోజుల్లో అనుభవించి వేస్తాను. మేమిద్దరం ఆ బాధను పంచుకుంటామని చెప్పారు. బాబా అతన్ని లేపి ఇక్కడికి తీసుకొని రా. ప్రారబ్ధంలో ఉన్న దాన్ని సమత్వంలో భోగించాలి. ఇలా భయాందోళనకు లోనవుతారా? ఎవరి చేతనైనా అతన్ని మోయించుకొని తీసుకొని రా అని బాబా దీక్ష చెప్పారు. ప్రారబ్ధం. అలాగే పెళ్ళైన మసీదుకు తీసుకొని వచ్చారు. బాబా తన వీపు వెనకాల ఉన్న దిండును అతనికి ఇచ్చారు. దానికి అనుకొని ఉండమన్నారు. నీ కాళ్ళు సుఖంగా చాపుకో, విశ్రాంతిగా పడుకో. ప్రారబ్ధాన్ని భోగించవలసిందే. ఎంతకి మించిన ఓ ఉపాయం మరేదీ లేదు. ఇష్టానిష్టాలు, సుఖదుఖాలు ప్రారబ్ధానుసారమే వస్తాయి. ప్రతి మనిషి జీవితంలో ఈ ద్వంద్వాలు రావటం అత్యంత సహజం. ఈ సత్యాన్ని తెలుసుకొని హర్షానికి లోనుకాకు, శోకానికి లోనుకాకు. ఏది వచ్చినా స్వీకరించు, అనుభవించు అని బాబా అతనికి బోధ చేసేవారు. ఇప్పుడు ఒక కాకి వస్తుంది. అది ఈ పురుగులను పెరిగి వేస్తుంది. నువ్వు స్వస్థుడవుతున్నావు అన్నాడు బాబా. అంతలో అబ్దుల్ అక్కడికి వచ్చాడు. దీపాల్లో నూనె పోద్దామని వచ్చాడు. మామూలుగానే మసీదు చిన్నది. పైగా అప్పుడు ఆ మసీదులో చాలా మంది భక్తులున్నారు. అంత పెద్ద గుంపు మధ్యలోనే అబ్దుల్కు కాలు తీసి కాలు పెట్టేంత స్థలం లేకుండా పోయింది. అబ్దుల్ తన పనిలోనే పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. దీపాలు శుభ్రం చేయట, వెలిగించట చేస్తున్నారు. ఆ పని హడావిడిలో అతను పెళ్ళిని గమనించనే లేదు. అబ్దుల్ పని తొందరలో
పని తొందరలోనే చాచుకొని ఉన్న పిల్లిని కాలును బలంగా తొక్కేశాడు. అంతే, పిల్లి దేవుడోయ్ అంటూ చావుకేక పెట్టాడు. అతని కాలు నారిపుండు భళ్ళున పగిలిపోయింది. దానిలో నుండి పురుగులు బిలబిలా బయటకు వచ్చాయి. పిల్లి ఒకటే కేకలు వేయసాగాడు. అప్పుడు బాబును చూడండి, కాస్త బాగా కనిపిస్తున్నాడు కదా అన్నాడు. అది విని పిల్లి, బాబా, ఆ కాకి నన్ను పొడుస్తుందా అని అడిగాడు. బాబా, ఆ కాకి ఎప్పుడో వచ్చేసింది, పొడిచేసింది. నీ కాలును ఇందాక బలంగా తొక్కేసేవాడు ఆ కాకి అన్నాడు బాబా. 10 రోజులు గడిచాయి. 10 రోజులు కూడా అది ఊదినే ఆ పుండుకు పూశారు. ఆ ఊదినే ముందుగా నోట్లో వేసుకున్నారు. ఆ నారిపండు పుండు పూర్తిగా తగ్గిపోయింది. ప్లేగు కదా